ఆయన ఆరోపించిన వాటిలో ఆరోపణలు లేవా? మీ మీద రౌడీ షీట్ లేదా? అదేనండి, నాకు రౌడీ షీట్ ఎప్పుడు వచ్చింది? రౌడీ షీట్ ఎప్పుడు వస్తుందండి? రౌడీ షీట్ అంటే వ్యక్తిగతంగా అతని ప్రవర్తన బట్టి ఓ రౌడీ షీట్ వస్తుంది. నేను ఒక బిజినెస్ మ్యాన్ ని, నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి సిఇఓని, నేను వ్యాపారాలు చేసుకునే వ్యక్తిని. నాకు రౌడీ షీట్ ఎప్పుడు ఓపెన్ చేశారండి? సెప్టెంబర్ 2023 సెప్టెంబర్, అంటే రీసెంట్ గా 8 months బ్యాక్ ఓపెన్ చేశారు నాకు రౌడీ షీటు. తీమనండి డేట్లు. నాకు రౌడీ షీటు, నాకు కూడా యాక్చువల్ గా నాకు మొన్న ఎలక్షన్ టైం వచ్చే వరకు నాకు రౌడీ షీట్ ఓపెన్ చేసిన నాకు తెలియదండి, వాళ్ళకి నాకు తెలియదు. ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి సీఈఓగా ఉన్నటువంటి కొరియర్ సీన్ మీద రౌడీ షీట్ ఎందుకు ఓపెన్ అయింది? ఎందుకు ఓపెన్ అయింది ఆయన చెప్పాలి కదా సమాధానం. అంటే మీరు జనసేనలోకి వచ్చిన తర్వాత మీ మీద రౌడీ షీట్ ఆయన ఓపెన్ చేయించారు కావాలని? వాస్తవం అండి, నేను జనసేనలో ఆవిర్భావ సభకి మార్చి 14 నేను పార్టీలో జాయిన్ అయ్యానండి. సెప్టెంబర్ నెల నాకు ఓపెన్ చేశారు ఇది రౌడీ షీటు. నేను పార్టీలో జాయిన్ అయినా 6 నెలల తర్వాత నాకు ఓపెన్ చేశారు. అప్పటి వరకు నాకు రౌడీ షీట్ లేదని రౌడీ షీట్ అట్ట ఓపెన్ చేశారండి. నువ్వు చేసిన దుర్మార్గం ఏంటంటే, మాది మీరు చేసే తప్పులు మేము ప్రతిఘటిస్తున్నాం కాబట్టి, బలంగా బయటకు వినిపిస్తున్నాం కాబట్టి మాకు రౌడీ షీట్ ఓపెన్ చేసి మమ్మల్ని భయప్రాంతాలు చేయడానికి రౌడీ షీట్ ఓపెన్ చేశారు. ఆయన రౌడీ షీట్లు ఓపెన్ చేసిన మా ఆఫీసులు తగలపెట్టిన, మా ఆఫీసులో పెట్రోల్ బాంబులు పోసారండి. పోలీసులు పెట్టి పెట్రోల్ పోసారండి. మా మీద ఒక్క రోజు కూడా కేసులు పెట్టాల, ఒక పోలీసుల మీద ఒక్క రోజు కూడా కేసులు లేవు. వాళ్ళు చేసిన అరాచకాలు మా మీద రుచితే ఎలా కుదురుతుంది? పైగా ఆయన ఏం చెప్తున్నాడు, దాడి చేసింది ఎవరి మీద అంటే బీసీ కులాల మీద, ఎస్సీ కులాల మీద, కుల ప్రాధాన్యత ఎక్కడ కులాల గురించి గొడవ పెడతాం కోసం అతను చేస్తున్నాడు తప్పితే ఎక్కడ కూడా సరే నేను గొడవ చేశాను, మేము కొట్టాను లైవ్ అని అంటున్నారు కదా. సాక్షాత్తు మీ అనుచరులు మచిలీపట్నంలో మీ అనుచరులు ఎక్కడ వైసీపీ నేతల మీద దాడులకు దిగలేదా సార్? ప్రతి చోట మా అనుచరులనే కొట్టారండి. గెలిచిన తర్వాత కూడా మా అనుచరులను కొట్టారు. మీకు కావాలంటే తీసుకొస్తాను, మీరు ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చుందని చెప్పండి. ఒకడికి చెయ్యి ఇరిగింది మా కార్యకర్తకి, ఒకడికి పొట్ట మీద కోసారు. వాళ్ళు ఓడిపోయి వాళ్ళు అక్రోష్తో అర్ధరాత్రి పూట వాళ్ళు ఏమిటి చేయటం ఏంటండి? అసలు బ్యాచ్ అంతా గంజాయి బ్యాచే కదండి. బ్రహ్మనాయుడు గారు, పేరు నాని గారి కొడుకు దగ్గర ఉన్న కుర్రోళ్ళు మొత్తం గంజాయి బ్యాచే కదండి. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. పేరు నాని దగ్గర ఉన్న కుర్రోళ్ళు కులాలను అడ్డు పెట్టుకుని ప్రతి వాళ్ళ మీద దాడి చేసిన వాళ్ళేనండి. ఇప్పుడు ఆయన ఎవరెవరైతే కులాల ప్రస్తావన చేశారో మొత్తం కులాల ప్రస్తావనతో దాడులు చేసిన వ్యక్తి పేరు నాని గారు. కొడాల నాని గారు ఇవాళ భయపడతాను చెప్పి ఏమంటే నోరు తెరిస్తే, వీళ్ళు ప్రజాప్రతినిధులే కదా, నోరు తెరిస్తే ఎక్కడైనా సరే మంచి మాటలు ఎప్పుడైనా విన్నారండి కొడాల నాని గారు కానీ పేరు నాని గారు కానీ? అవును, గతంలో అనేక వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు, అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఇప్పుడు కొంచెం మారిన పరిస్థితి ఉంది. చేతులు ఎందుకు కట్టుకున్నారండి? భయం అండి, భయం, వణుకు పుట్టుతుంది వాళ్ళకి. నిన్నటిదాకా నోటికి తాళాలు లేవు, నోటి రంకుతో పడ్డారు. ఇవాళ చేతులు కట్టుకుని క్రమశిక్షణగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు నిన్నటిదాకా మమ్మల్ని వేకవచనంతో మాట్లాడే వాళ్ళ కొరియర్ సీను గారు అంత భయం ఎందుకు? ఎక్కడ చేశారండి ఒక పని? ఎక్కడ చేసాం మేము దాడి? పలానా చోట దాడి చేశామని చెప్పి మా వీడియోస్ ఎక్కడ చూపించమనండి. ఎలక్షన్ ఇంకా 2 రోజుల ముందు అర్ధరాత్రి పూట కొట్టారండి. కేసులు పెడితే పోలీసులు కేసులు తీసుకోలేవు. కారు తగలబెట్టారు, మీకు తెలుసు కదా. కారు తగలబెట్టి ఇంటికి వచ్చి అర్ధరాత్రి పూట కారులు తగలబెట్టారు. మేం దాడులు చేయటం ఏంటండి? అసలు మేము దాడులు ఎందుకు చేస్తాం? మేము ఎక్కడికక్కడ ప్రశాంతంగా ఎంత గొడవలు చేసినా సరే ఎలక్షన్ జరగాలి, నీట్గా ఎలక్షన్ జరగాలి ఒకటే. ఎందుకంటే ఈ దుర్మార్గులు పోవాలంటే మనం ప్రశాంతంగా ఎలక్షన్ జరిపించుకొని మేము దాడి చేశానండి. 11 మొన్న 11:30కి మా ఆఫీస్కి వచ్చి రాళ్ళు కర్రలిసి 4 గంటలు ఇంకా 3 గంటలాకంటే మెజార్టీతో మీ ఎంత చూస్తాను మా ఆఫీస్కి వచ్చి దాడి చేస్తే మేము లోపల చీఫ్ ఏజెంట్ గా ఉన్నాం. నేను బయటకు రావాల్సి వచ్చిందండి. వచ్చి నేను ప్రొటెక్షన్ చేసుకోవాల్సి వచ్చింది ఆఫీసు. నేను పోలీస్ ప్రేక్షక పాత్ర వహించిందండి మొన్నటిదాకా. ఇవాళ పోలీస్ అయితే కళ్ళు తెరిచింది కానీ నిన్నదాకా పోలీస్ ఎక్కడుందండి? రైట్. సో మొత్తానికి ఒక విషయం చెప్పండి సీని గారు. చెప్పండి. మచిలీపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి ప్రధానంగా మీ వల్ల హాని ఉంది, మీ వల్ల ముప్పు ఉంది, ప్రాణహాని ఉంది అనేది వారి ఆరోపణ. బ్రహ్మనాయుడు గారు నాకు పేరుని కిట్టు ముఖ్య అనుచరులు అంటే అతని స్నేహితులు అందరూ
ఎలక్షన్ అయిపోయిన తెల్లారి నుంచి మీరు కావాలంటే పిలిపించి అందరితో అందరూ నాకు ఫోన్ చేసి మమ్మల్ని ఏమన్నా నేను ఒకటే చెప్పాను, మీరు స్నేహం కోసం రాజకీయం చేసుకుంటాం తప్పులేదు, మిమ్మల్ని ఎవరికైనా ఇబ్బంది కలిగితే నాకు ఫోన్ చేయండి, నేను అందరికి చెప్తానని నేను సాక్షాత్ నేను ఫోన్ మాట్లాడి అందరికి చెప్పా, కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోండి. సాక్షాత్ కిట్టుతో చదువుకున్న కుర్రోళ్ళు అందరూ, అతనితో చదువుకున్న ఫ్రెండ్స్ గానీ కుర్రోళ్ళు అని ప్రతి ఒడికి నేను ఏం చెప్పానంటే, మీరు గొడవలు చేయటానికి వచ్చారు, మేము రాజకీయంలోకి వచ్చింది రాజకీయ లబ్ధి పొందుతక్కదు, ప్రజాసేవ చేయటానికి ఏదన్నా ప్రజలకి ఏదైనా చేద్దామని బయటకు వచ్చిన వాళ్ళం, మేము రాజకీయ అడ్డుపెట్టి సంపాదిస్తాక బయటకు రాలేదు. నేను ప్రతి ఒక్కరికి అది చెప్తున్నా, ఏదన్నా ఉంటే మన వల్ల ఏదైనా 4 మంచి పనులు చేయటం కోసం మేము బయటకు వచ్చామని. మేము ఇప్పటికి కూడా నిజంగా మేము దాడులు తెగపడాలి అని నిజంగానే అనుకుంటే ఈ పేరు నాని వాళ్ళకి కూడా ప్రెస్ మీట్ పెట్టేవాడు కాదు, అతనికి అంత ధైర్యం కూడా లేదు. ఇవాళ కొడాలి నాని మధ్య గుడివాడి నుంచి పారిపోయి వచ్చి బందర్లోకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టేంత ధైర్యం రానిచ్చాడు. కనీసం పొల్లు మేర కూడా దాటించోళ్ళం కాదు మేము నిజంగా అలా చేయాలంటే. ఆ విషయం పేరు నానికి కూడా తెలుసు. ఏంటంటే ముందు కాళ్ళ బంధం ప్రొటెక్షన్ చేసుకుంటాం కోసం ఉచ్చరించి ఇలా మాకు చెప్తే ఉన్న రౌడీ షీట్ అని మా మీద 8 అని తప్పితే రౌడీ షీట్ ఎట్టంటే అవుతాడండి. నేను ఒక బిజినెస్ మ్యాన్ అండి, నా దగ్గర ఎంత లేదన్నా నా దగ్గర 250 నుంచి 300 మంది ఎంప్లాయీస్ పోతున్నారు. ఏ వ్యాపారం నాకున్న వ్యాపారాలు అన్ని చోట్ల కలిపి ఒకళ్ళు ఇద్దరు కాదు 300 మంది చిల్లర నా దగ్గర బతుకుతున్నారు. నాకు రౌడీ షీట్ ఎందుకు ఓపెన్ అయిందండి? పేరు నాని గారి దగ్గర ఉన్నంత కాలం, మేము పేరు నాని గారు తిరిగినంత కాలం నాకు రౌడీ షీట్ లేదు. నేను మంచోడిని, మా జేబులో డబ్బులన్నీ నీకు ఖర్చు పెట్టినంత కాలం మేము బుద్ధిమంతులం. ఎప్పుడైతే నీ అరాచక పరిపాలన, నీ కొడుకు అరాచకం స్టార్ట్ అయిందో, నువ్వు చేసే తప్పు అని నేను చెప్పి బయటకు వచ్చి ఒక మంచి నాయకుడితో పనిచేస్తే మాకు ఆనందం ఉంటుందని మేము పవన్ కళ్యాణ్ గారి పార్టీలో జాయిన్ అయిన కానించి మాకు హెరాస్మెంట్లు అండి. మా వ్యాపారాలు దెబ్బకొట్టారు. మా ఆఫీసు మీరు నమ్మరండి, మా ఆఫీస్ మీరు చూసే ఉంటారు కదా, మా ఆఫీస్కి 300 మంది తగలెట్టారండి. పెట్రోల్ పోసి తగలెట్టారు అర్ధరాత్రి పూట. మా డ్రైవర్లు మా ఆఫీసులో మా వాచ్మెన్ పడుకుంటే మా కార్ డ్రైవర్లు మా ఆఫీసులో పడుకుంటారు. కొట్టి 3 డ్రైవర్లు మానిపించారు. మీరు ఇక్కడ ఉంటే మేము చంపేస్తాను, 3 డ్రైవర్లు పారిపోయారండి మా దగ్గర నుంచి. మేము మాకు ఇది లేదని చేసింది ఆయన కొడుకు అరాచకాలు తప్పితే మేము ఎక్కడ చేయలేం. మేము నిజంగా అరాచకం చేయాలనుకుంటే పేరు నానికి తెలుసు. బందర్లో మేము అరాచకం చేస్తాం మొదలెడితే ఎలా ఉంటుందో. నిజంగానే పవన్ కళ్యాణ్ గారు నిజంగానే ఆయన చాలా ముందు కాళ్ళకు బంధం, ముందు జీవితం ఆలోచించే వ్యక్తి కాబట్టి ఆయన ఎలక్షన్ జరుగుతుండగానే ఆయన ప్రెస్ మీట్ పెట్టారు కాబట్టి వాళ్ళ పేరు నాని నోటన్న మాట వస్తుంది. రైట్ కొరేసిన్ గారు, ఇక్కడ మీరు ప్రైమ్ 9 సాక్షిగా ఒక హామీ ఇవ్వండి. మచిలీపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలు కానీ, ప్రత్యేకించి పేరుని నాని గారికి కానీ ఆయన కుమారుడు పేరుని కిట్టు గారికి కానీ మీరు ఎలాంటి హామీ తలపెట్టను అని. సార్ బ్రహ్మనాయుడు గారు, మేము ఒకే మాట ఒకే బాట. మా పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారంటే మేము అదే బాటలో నడిచే వ్యక్తులమే. మాకు ఎటువంటి ఆయన ఒకటి చెప్పాడని మేము వెనక చేయటం అనేది మాకు ఒకటే చెప్పాడు ఆయన. నేను ఏ నిర్ణయం తీసుకుంటానో ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉన్న వ్యక్తులే నా జన సైనికులు అన్నారు. మేము ఆ కోక చెందిన వ్యక్తులమే. పవన్ కళ్యాణ్ రాజకీయ లబ్ధి కోసము లేకపోతే ఏదో రాజకీయ దీనికోసం మేము బయటకు వచ్చిన వ్యక్తులం కాదు. పవన్ కళ్యాణ్ గారు నిజంగా మీ వల్ల బందర్లో పేరు నాని గారికి ఆయన కుటుంబ సభ్యులకి ఆయన అనుచరులకి ఎలాంటి ముప్పు ఉండదని అనుకోవచ్చు కదా అయితే ఈ రోజు నుంచి? 100% అండి. నేను చెప్పటం కాదండి, మీకు కావాలంటే పేరు నాని గారు వాళ్ళ అబ్బాయి ఇప్పుడు నుంచున్నాడు కదా పేరుని కిట్టు, అవును, వాళ్ళ ఫ్రెండ్స్ సాక్షాత్ తెల్లారులు ఇస్తే వాడానికి తిరిగే ఫ్రెండ్స్ కావాలంటే మొత్తం వాళ్ళందరూ మీరు వెళ్ళి ఒకసారి మీ ప్రైమ్ వాళ్ళందరూ వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి. నేను చెప్పాను. మళ్ళీ వస్తాను సీన్ గారు మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. మనతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎర్రగొండపాలెం నియోజకవర్గం సంబంధించి